సో సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించుకునే ఈ విషయానికి సరైన ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కనీసం ఒక్కసారి కూడా తన ఇష్టాన్ని ఆయన చేసుకోలేదు. ఆయన చెప్పారు యోహాను 5:30, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. బ్రదర్, యేసయ్య ఇష్టం ఏదైనా తప్పుగా ఉంటుందా బ్రదర్? ఆయన ఇష్టంలో, ఆయన కోరికలో పాపం ఉంటుందా, చెడు ఉంటుందా? యేసయ్య ఇష్టము ఎప్పుడు కూడా మంచిదే, సరైనదే ఉంటుంది. కానీ యేసయ్య అంటున్నాడు, అది మంచిదైనప్పటికీ, నా ఇష్టము, నా చిత్తము, నా కోరిక మంచిదైనప్పటికీ దాని ప్రకారం చేయగోరను. నా తండ్రికి ఏది చిత్తమో దాన్నే నేను చేస్తాను. బ్రదర్, ఇదే సజీవ యాగముగా జీవితాన్ని లేక శరీరాన్ని దేవునికి సమర్పించడం అంటే.